జనసేనలో నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధమైందా? పోస్టుల పంపకంపై లెక్క కుదిరిందా? ఎవరికి పదవులు, ఎవరికి బుజ్జగింపులు? అధినేత ఇచ్చిన అభయమేంటి? ప్రస్తుతం ఇవే చర్చలు జనసేనలో జరుగుతున్నాయి. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన జనసేన పదవుల విషయంలోనూ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలి అనే ఆలోచనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలకు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ నేతలు, కార్యకర్తలు ఎవరనే క్లారిటీని పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. సీట్ల సర్దుబాటులో త్యాగాలు చేసింది జనసేన. 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ సీట్లు తీసుకుని అన్నింటా విజయం సాధించింది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలకే నామినేటెడ్ పదవుల్లో ప్రయారిటీ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు. మొదటి విడతలో పదవులు రాకపోయినా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే పదవులు వాటంతటా అవే వస్తాయని ఇటీవల జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలకు సూచించారు. ఇప్పటికే జాబితా సిద్ధమైందని, కీలకమైన నేతలకు పదవులు ఖాయమని ఆయన వెల్లడించినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.